నా దర్శకత్వంలో నా మొదటి సినిమా తెలుగులో అండ్ తమిళ్లో కూడా. ధోని 10th ఫిబ్రవరి రిలీజ్, 3వ తారీఖు ఆడియో. నటుడు, నిర్మాత, తమిళ సినిమాలు తీశాను. ఎందుకు దర్శకత్వం? ఇదేదో ఇంకో ప్రొఫెషన్ అని నేను స్టార్ట్ చేయలేదు. అంటే ఎన్నో సినిమాలు నటించాను, కొన్ని సినిమాలని ప్రొడ్యూస్ చేశాను. ఎక్కడో జీవితంలో ఒక కథ అనిపిస్తుంది, అది చెప్పాలనిపిస్తుంది. ఈ కథ నేనే చెప్పాలనిపించింది. ఎక్కడో ఒక చోట నా కూతురు 8th 9th స్టాండర్డ్లో చదువుతున్నప్పుడు, ఇప్పుడు 11th గ్రేడ్ తన మీద ఉన్న ప్రెషర్స్ని చూస్తూ, నా చెల్లి కొడుకు కెవిన్ ఆయన మీద ఉన్న ప్రెషర్స్ని చూస్తూ నాకు ఎక్కడో పిల్లల కన్నా పేరెంట్స్ విక్టిమ్ అనిపించింది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల. దీని గురించి ఏదైనా చెప్పాలి, ఏదో మాట్లాడాలి. ఇవాళ మధ్యతరగతి వాళ్ళు, మనం ఇండియన్ సిటిజన్స్ ఎంత కష్టపడుతున్నామని అనేటప్పుడు నాకు మరాఠీలో ఒక సినిమా చూశాను, శిక్షణ ఇచ్చా గో అని, మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేసిన సినిమా. ఆ కథ నాకు నచ్చింది. అంటే ఎక్కడో ఒక చోటు నాకు ఒక స్టోరీ అవసరపడింది. ఆ స్టోరీ మూలంగా నేను చెప్పదలుచుకునే విషయాల్ని నేను చెప్పొచ్చు అనిపించింది. నేను ఆ సినిమా రైట్స్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఐ సాట్ ఆన్ ద స్క్రిప్ట్. ఈరోజు ధోని మీ ముందుంది. ఇది ఓన్లీ ఏదో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించో, ఎడ్యుకేషన్ సిస్టమ్ని వ్యతిరేకించో సినిమా కాదు. దిస్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ అ మిడిల్ క్లాస్ మ్యాన్. అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఏదో విక్టిమై పుట్టిన వాళ్ళే మనం మన పిల్లల్ని విక్టిమైజ్ చేస్తున్నాం. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆశ, ఆకాంక్ష, కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. బట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఆ తల్లిదండ్రులకు తెలుసా? మా అవగాహన ఏంటి ఒక విద్యాభ్యాస క్రమం కానీ, ఒక ఎడ్యుకేషన్ కానీ? దీనివల్ల వాళ్ళ మీద పడే ప్రెషర్స్, వాళ్ళ జీతం చాలదు, దేన్ని సెలబ్రేట్ చేయలేకపోతున్నారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళని ఎదిగి ఇంకో జాబ్కి వెళ్ళేదాకా మార్క్స్ తీసుకోవాలని వాళ్ళ మీద ఉన్న ప్రెషర్, దీని మీద ఉన్న సోషియో ఎకనామిక్ టెన్షన్స్ ఆఫ్ అ ఫ్యామిలీ, సంబంధాలు, ఇవన్నిటిని ఎక్కడ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ లైఫ్లో ఇది ఒక సిస్టమ్ అనేది. దీని గురించి మనకు అవగాహన లేకుండా మన పిల్లల్ని కానీ ప్రెషర్ పెట్టడం, మనమే ప్రెషర్ తీసుకోవడం, దీనివల్ల వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్. ఇట్స్ అ స్టోరీ అబౌట్ అ ఫాదర్ అండ్ సన్. భార్య లేదు, పిల్లలు. గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆయన తపన. బట్ పిల్లలకి ఏంటంటే దే వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్. అంటే బేసికలీ ఈ సినిమాలో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఇవాళ మన పిల్లల్ని మూర్ఖుడు అనే హక్కు ఎవరిచ్చారు మాకు? 10 సంవత్సరాలు మన ఇంట్లో ఉండడం కన్నా ఒక ఎడ్యుకేషన్ స్కూల్లో కానీ, ఒక కాలేజ్లో కానీ పిల్లలు ఎక్కువ ఉంటారు. ఒక సిస్టమ్, ఆ కుర్రోడు కానీ, ఆ అబ్బాయి కానీ తన దేంట్లో వాడికి టాలెంట్ ఉంది, తన దేంట్లో పైకి వస్తాడు, తన ఇంట్రెస్ట్ ఏంటని తెలుసుకోలేని ఒక సిస్టమ్ ఎందుకుంది? దీనివల్ల వాట్ ఈస్ ద సొసైటీ వీఆర్ క్రియేటింగ్ ఈజ్ ద హోల్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఇళయరాజా గారి మ్యూజిక్ నా జీవితంలో ఒక పెద్ద వరం. అంటే ఒక దర్శకుడిగా నేను సినిమా తీసిన తర్వాత అనిపించింది, 20% నేను సినిమా తీస్తే 80% లైఫ్ ఇచ్చారు ఆయన. అంటే ఈ సినిమా నేను దర్శకం చేశాను అనేది ఒకటి, ఇంకొకటి ఆయన మ్యూజిక్లో ఈ సినిమా చూడడం అనేది ఒకటి. ఇట్స్ కమ్అట్ వెరీ వెల్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని. అండ్ ఆకాష్కి కథ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలని తెలియదు నాకు. పూరి జగన్నాథ్ బాయ్, ఆయనకి ఎలా కథ చెప్పాలని తెలియకుండా పిల్లలకి ఎలా కథ చెప్తామని పూరిని కూర్చోబెట్టి పూరికి కథ చెప్పాను. పూరి కథ చెప్తున్నప్పుడు పక్కనే ఉన్నాడు. కథ మొత్తం చెప్పిన తర్వాత ఈయన అడిగాను, కథ ఎలా ఉందా అంటే, నా కథ తీస్తున్నారు అంకల్ మీరు అన్నాడు. నీ కథ నేను తీయడం ఏంట్రా అన్నాను. లేదు, మీ కథలో అబ్బాయి క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాను, నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఎవరు నాకు హాలిడే ఇవ్వట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అన్నాడు. అయితే యాక్ట్ చేస్తామంటే వెంటనే యాక్ట్ చేస్తాను. అద్భుతంగా చేశాడు. శ్రీతేజ, మన కో డైరెక్టర్ ప్రసాద్ గారి కూతురు, షీ హజ్ ఆల్సో డన్ అ వండర్ఫుల్ జాబ్. బ్రహ్మానందం గారు ఉన్నారు, తనికెళ్ళ భరణి గారు ఉన్నారు, అండ్ రాధికా ఆప్టే అని రక్త చరిత్రలో చూస్తుంటారు, ఒక మరాఠీ యాక్ట్రెస్. అండ్ నాకు ఒక మిస్టరీ క్యారెక్టర్, అది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, తను కావాల్సింది నాకు. అండ్ షీ హజ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. 3వ తారీఖు ఆడియో, 10వ తారీఖు రిలీజు. ధోని అనేది ఇవాళ ఈ కథలో ఉన్న ఈ ప్రొటగనిస్ట్ ఆకాష్, ఆడి క్రికెట్ ఇష్టం. ఇది ఏదైనా ఉండొచ్చు, సింగర్ అవ్వాలని ఉండొచ్చు, ఒక రోడ్కి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ఉండొచ్చు, ఎందుకంటే జర్నలిస్ట్ అవ్వాలని ఉండొచ్చు. రీసెంట్గా నేను రీసెర్చ్ చేస్తూ ఒక అమ్మాయిని అడిగితే, నేను కాలేజ్లో ఉన్నానండి, ఐ వాంటెడ్ టు బికమ్ అ జర్నలిస్ట్,
నాకు అన్ని మార్క్స్ ఉన్నాయి, పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఫీజు కట్టేదాకా వెళ్ళానండి. సడన్గా ఎవడో పక్కన ఇంకో ఎవడో పేరెంట్ నాకు సంబంధం ఉంది, ఆడు చూసి ఏమంటే అకౌంట్స్లో మార్క్స్ బాగుంది కదా కామర్స్లో ఏంటండి వెళ్ళిపోయాడు, నన్ను తీసుకెళ్ళి కామర్స్లో వేసేసారండి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఈ సినిమాకి ధోని ఎందుకంటే ద బాయ్ వాంట్స్ టు బి ఎ క్రికెటర్. ధోని అనేది ఒక ఐకన్, ధోని అనేది ఒక డ్రీమ్, ధోని అనేది ఒక దిగంతం. దట్ ఈస్ హిస్ డ్రీమ్ టు బికమ్ అ ధోని. దట్ ఈస్ వై ఒక క్యాచీగా ఉంటుంది టైట్. ఈ సినిమా వరకు నేను సినిమా ఫినిష్ చేసిన తర్వాత నాకు ఇళయరాజా గారు కానీ, నా కెమెరామెన్ గుహన్ కానీ, నా రైటర్ జ్ఞానవేల్ కానీ, మహేష్ రాజా కానీ, లేదా నా ఎడిటర్ కానీ, ఐ హ్యావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ టీమ్ విత్ మీ. ఐఎమ్ 200% హ్యాపీ అబౌట్ దిస్ ఫిల్మ్. నేను అనుకున్న సినిమా కన్నా వీళ్ళందరూ టాలెంట్స్ వల్ల ఇంకో ఎత్తు ఎదిగిందే తప్ప ఇట్ నథింగ్ ఎల్స్. ఐఎమ్ హ్యాపీ మ్యాన్ విత్ దిస్ ఫిల్మ్. ఇవాళ మార్నింగే నేను జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుంటే ఒక ఆయన నా పక్కన ఎక్సర్సైజ్ చేస్తూ, సార్ ఈ మధ్య కొంచెం ప్రకాష్ రాజ్ గారు లావయ్యారు మీరు చెప్పండి అన్నారు. నేను ఒక్కసారి షాక్ అయి చూశాను. ఏంటంటే మీరు బాగా క్లోజ్గా అండి, మీ అన్ని సినిమాలు చేస్తారు అంటే నవ్వాను. లేదు ఈ మధ్య డైరెక్షన్ చేశారు అందుకే కొంచెం ఎక్సర్సైజ్ వదిలేశారో చేస్తారండి అని చెప్పాను. సో ఫ్రమ్ దిల్ నుంచి లాస్ట్ సినిమా వరకు ప్రకాష్ రాజ్ గారితో నా ట్రావెల్, నేను తీసే ప్రతి సినిమా గురించి మాట్లాడుతూ దాంట్లో సలహాలు తీసుకుంటూ మంచి చెడులు చేస్తూ ఇప్పటి వరకు లాస్ట్ గగనం వరకు మిస్టర్ పర్ఫెక్ట్ వరకు సక్సెస్లు తీస్తూ వచ్చాం. ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాకి సంబంధించి, ధోనికి సంబంధించి ఒక మరాఠీ సినిమా చూశాను రాజు అని ఒకరోజు పిలిచి లైన్గా చెప్పారు, ఇలా ఉంటుంది కథ అని. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎలా అనుకుంటున్నారంటే ఇలా తెలుగు అండ్ తమిళ్ 2 లాంగ్వేజెస్లో తీద్దాం అనుకుంటున్నాను, తెలుగు మొత్తం నేనే ప్రొడ్యూస్ చేస్తాను, తెలుగు నువ్వు రిలీజ్ చేసి పెట్టాలి అంటే షూర్ అన్న, ఒకసారి కంప్లీట్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పండి, డెఫినెట్గా చేస్తాను దాంట్లో డౌట్ లేదు. అంటే ఈ కథలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇప్పుడు అన్నారుగా ఇది కమర్షియల్ సినిమా అని, డెఫినెట్గా ఇది 100% ఇది కమర్షియల్ సినిమా ఉండేలాగే. ఇది సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అందులో ఉండే ఎమోషన్స్, అంటే ఒక కాలనీలో జరుగుతుంది, కాలనీలో ఉండే మన పక్కింటి వాళ్ళ ద్వారా వచ్చే రకరకాల సలహాలు ఉంటాయిగా కథ మన జరుగుతున్నప్పుడు, పక్కింటి వాళ్ళ క్యారెక్టర్స్ కానీ అన్నిటిని ఎంటర్టైన్ చేస్తూ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ వాళ్ళ పిల్లలకు సంబంధించింది ఎమోషనల్గా ట్రావెల్ అవుతూ ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ మెసేజ్ చెప్పడం జరిగింది. సో దీన్ని ప్రేక్షకులు ఎందుకు చూడాలి? ఫస్ట్ వేసే క్వశ్చన్ ఏది, థియేటర్కి ఆడియన్స్ 50 రూపీస్ పెట్టుకొని ఎందుకు రావాలి? నేను ఏ కథ విన్నా ఫస్ట్ నేను వేసుకునే క్వశ్చన్ ఇది. అంటే ఎందుకు వస్తారు వాళ్ళు? వాళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, అందులో ఒక హీరో ఉండాలి, వాళ్ళకి కావాల్సిన అన్నీ ఉండాలి, అయితే కానీ థియేటర్కి రారు. సినిమా బాగుందంటేనే ఈరోజు థియేటర్కి రాని పరిస్థితిలో ఉన్నాం. సో ఈ క్వశ్చన్ నుంచే ఈ సినిమా ఇలా చూడాలి, ప్రేక్షకులు థియేటర్కి వచ్చి బయటికి వెళ్తున్నప్పుడు బాగుందంటేనే 10 మందికి చెప్తారు, బాగుండేలాగా చేయాలని 1-2 సార్లు డిస్కస్ చేసుకొని ఈ సినిమా కంప్లీట్ చేయడం జరిగింది ప్రకాష్ రాజ్ గారు. సో ఇట్స్ ఎ పక్కా అవుట్ అండ్ అవుట్ ఇట్స్ ఎ కమర్షియల్ ఫిలిం, అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో కనెక్ట్ అయ్యే సినిమా ఇది. సో డెఫినెట్గా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు బయటికి వెళ్ళి పక్కింటి వాళ్ళకి చెప్తాడు ఈ సినిమా చూసాము మీరు చూడండి అని. అంత గట్స్, అంత కాన్ఫిడెన్స్తో సినిమా కంప్లీట్ చేసాం. ఈ 10th మొత్తం ఇటు ఆంధ్రాలో కానీ అటు తమిళనాడులో కానీ రిలీజ్ చేస్తున్నాం. డెఫినెట్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.